మీ జోబిలో ఉన్న రూపాయి బలం ప్రతిరోజు తగ్గుతుంది. రూపాయి విలువ పడిపోవడం అంటే కేవలం విదేశీ ప్రయాణాలు ఖరీదవ్వడం మాత్రమే కాదు. ఇదే మీ ఇంట్లో ఉన్న పప్పు, ఉప్పు, నూనె, పెట్రోల్ ధరలు పెరగడానికి ముఖ్య కారణం. మన ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న ఈ డాలర్ ఆధిపత్యం వెనుక ఉన్న ప్రపంచ ఆర్థిక, వాణిజ్య మరియు రాజకీయ రహస్యాలేంటి? ఈ ఆర్థిక యుద్ధంలో భారతదేశాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న 5 కీలక శక్తులు ఏమిటో చూద్దాం. ఈ రోజు మనం తెలుసుకునే ప్రతి అంశం మీ ఆర్థిక నిర్ణయాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ క్లిష్టమైన ఆర్థిక అంశాలను సులభంగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రూపాయి విలువ పడిపోతుంది అనడానికి సాంకేతిక అర్థం ఏంటి? ఇది అమెరికన్ డాలర్ తో పోలిస్తే మన కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ లో మార్పును సూచిస్తుంది. ఎగ్జాంపుల్ కి ఒకప్పుడు ఒక డాలర్ కు 80 రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అదే ఒక డాలర్ ను పొందడానికి 90 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. డాలర్ తో పోలిస్తే రూపాయి బలం తగ్గడాన్ని, అంటే ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి రావడాన్ని ఆర్థిక పరిభాషలో తరుగుదల అంటారు. భారతదేశం విదేశాల నుంచి ఎక్కువ వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేస్తున్నప్పుడు డాలర్లు ఎక్కువగా అవసరం అవుతాయి. అలాగే విదేశీ పెట్టుబడిదారులు మన దేశం నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడు కూడా డాలర్లకు డిమాండ్ పెరుగుతుంది. దాని ఫలితమే డిమాండ్ ను తీర్చడానికి మార్కెట్ లో తగినంత సప్లై లేకపోవడం వల్ల డాలర్ ధర పెరుగుతుంది. దీంతో రూపాయి విలువ పడిపోతుంది. విదేశీ పెట్టుబడిదారులు భారతదేశంలోని ఆస్తులు లేదా కంపెనీలలో పెట్టుబడులు పెట్టాలని భావించినప్పుడు వారు తమ డాలర్లను రూపాయిలోకి మార్చుకుంటారు. అలాగే భారతదేశం ఎక్కువ వస్తువులను విదేశాలకు ఎగుమతి చేసినప్పుడు కూడా రూపాయికి డిమాండ్ పెరుగుతుంది. దీని ఫలితం రూపాయికి ఉన్న డిమాండ్ పెరగడం వల్ల డాలర్ తో పోలిస్తే దాని కొనుగోలు శక్తి పెరుగుతుంది. దీంతో రూపాయి విలువ పెరుగుతుంది. ప్రస్తుతం మన దేశంలో డాలర్ కు డిమాండ్ సప్లై కంటే చాలా ఎక్కువగా ఉండటమే రూపాయి నిరంతర పతనానికి ప్రధాన కారణం. రూపాయి బలహీన పడడానికి గల అత్యంత కీలకమైన బాహ్య కారణంగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ యొక్క వడ్డీ రేట్ల విధానం. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి యుఎస్ ఫెడ్ తన ప్రామాణిక వడ్డీ రేట్లను పెంచుతుంది. ఈ చర్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ విధంగా డాలర్ ఆధిపత్య డొమినో ప్రభావాన్ని చూపుతుంది. యుఎస్ లో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు అక్కడ పెట్టుబడి పెట్టే వారికి తక్కువ రిస్క్ తో అధిక లాభాలు వస్తాయి. డాలర్ ఆధారిత ఆస్తులు మరియు ఆకర్షణీయంగా మారతాయి. దీంతో భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడి పెట్టిన విదేశీ సంస్థగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను పెద్ద ఎత్తున అమ్మవేస్తారు. వారు తమ రూపాయలను తిరిగి డాలర్లుగా మార్చుకొని ఆ డాలర్లను లాభం కోసం తిరిగి అమెరికా మార్కెట్ లోకి తరలిస్తారు. పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా భారత మార్కెట్ లో డాలర్లకు ఉన్న డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతుంది. అయితే డాలర్ సప్లై తగ్గిపోతుంది. డాలర్ మరింత బలపడి రూపాయి విలువ క్షీణించడం అనేది అనివార్యమవుతుంది. యుఎస్ వడ్డీ రేట్లు అధికంగా ఉన్నంత కాలం డాలర్ ప్రపంచ పెట్టుబడులకు సురక్షితమైన స్వర్గంగా మారడంతో రూపాయిపై ఒత్తిడి నిరంతరం కొనసాగుతుంది. భారత ఆర్థిక వ్యవస్థలో లోపల నుంచి రూపాయిని నిరంతరం బలహీనపరిచే ముఖ్యమైన అంశం ముడిచమురు. ఈ ముడిచమురు దిగుమతులపై మనం అధికంగా ఆధారపడి ఉన్నాం. భారతదేశం తన మొత్తం ఇంధన అవసరాలలో దాదాపు 85% కంటే ఎక్కువ దిగుమతులపైన ఆధారపడుతుంది. ప్రపంచ మార్కెట్ లో ముడిచమురు కొనుగోలుకు తప్పనిసరిగా అమెరికన్ డాలర్ లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ముడిచమురు ధరలు పెరుగుతాయో డాలర్ లో మన దిగుమతి బిల్లులు భారీగా పెరుగుతాయి. చమురు కోసం మనం ప్రతి నెల వేల కోట్ల డాలర్లను బయటికి పంపాల్సి వస్తుంది. మనం వస్తువులను విదేశాలకు ఎగుమతి చేసి సంపాదించే డాలర్ల కంటే దిగుమతుల కోసం ఖర్చు చేసే డాలర్లే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వ్యత్యాసాన్ని కరెంట్ అకౌంట్ లోట్ అంటాము. ఈ భారీ సిఏడి అంటే దేశంలోకి వస్తున్న డాలర్ల ప్రవాహం కంటే దేశం నుంచి బయటికి వెళ్తున్న డాలర్ల ప్రవాహం చాలా ఎక్కువగా ఉందని అర్థం. ఈ నిరంతర డాలర్ కొరత రూపాయిపై నిరంతరం ఒత్తిడిని పెంచుతూ దాని విలువ పడిపోయేలా చేస్తుంది. రూపాయి విలువ అదుపు తప్పి పడిపోకుండా చూడడానికి ఆర్బీఐ తన వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు నుంచి డాలర్లను అమ్మివేస్తుంది. ఆర్బీఐ మార్కెట్ లో డాలర్లను అమ్మడం వల్ల డాలర్ యొక్క సప్లై తాత్కాలికంగా పెరిగి దాని డిమాండ్ తగ్గుతుంది. ఈ చర్య రూపాయి పతనం యొక్క వేగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది మరియు మారకపు రేటును స్థిరీకరించడంలో సహాయపడుతుంది. అయితే ఈ చర్య కేవలం ఒక తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఎందుకంటే విదేశీ మారక నిల్వలు అనేది దేశానికి ఉన్న ఒక పరిమిత వనరు మరియు బఫర్. డాలర్ ను ఎక్కువగా అమ్మివేస్తే భవిష్యత్తులో ఏదైనా ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు, చమురు ధరలు అకస్మాత్తుగా పెరిగినప్పుడు లేదా విదేశీ రూపాయలు చెల్లించాల్సినప్పుడు మన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి తగినంత లిక్విడిటీ బఫర్ ఉండదు. కాబట్టి ఆర్బీఐ జోక్యం ఒక శక్తివంతమైన రక్షణ అయినప్పటికీ దీనిని జాగ్రత్తగా మరియు అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగిస్తుంది. సామాన్య పౌరులు
రోజులుగా రూపాయి పతనం మన రోజువారీ జీతంపై, ముఖ్యంగా మన కుటుంబ బడ్జెట్ పై ఎలాంటి ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు చూద్దాం. మనం చమురును ప్రపంచ మార్కెట్లో డాలర్లో కొనుగోలు చేస్తాం. రూపాయి బలహీన పడినప్పుడు ఒక బ్యారెల్ చమురును కొనుగోలు చేయడానికి మనం గతంలో కంటే ఎక్కువ రూపాయలు చెల్లించాలి. ఈ పెరిగిన కొనుగోలు వ్యయం వెంటనే పెట్రోల్ పంపుల వద్ద ఇంధన ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఇది మీ ప్రయాణ వ్యయాన్ని పెంచుతుంది. ఎలక్ట్రానిక్, ఔషధాల తయారీకి వాడే ముడి పదార్థాలు, వంట నూనెలు వంటి దిగుమతి వస్తువులన్నిటికీ ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఈ దిగుమతి ఖర్చు పెరగడం వల్ల తయారీ సంస్థలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతారు. ఇది దేశంలో ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీస్తుంది. అంటే ప్రతి వస్తువు ధర పెరిగి మీ కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. మీ పిల్లలు విదేశాలలో చదువుతుంటే ట్యూషన్ ఫీజు మరియు జీవన వ్యయం డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. రూపాయి బలహీన పడితే మీరు ప్రతి డాలర్ కు ఎక్కువ రూపాయలు చెల్లించాలి. దీంతో మీ కుటుంబ బడ్జెట్ పై విపరీతమైన భారం పడుతుంది. విదేశీ ప్రయాణాలకు మరియు షాపింగ్ కు అయ్యే ఖర్చు కూడా తక్షణమే పెరుగుతుంది. స్థిరత్వం కోసం నిర్మాణాత్మక చర్యలు రూపాయిపై డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించి మన ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని అందించడానికి భారతదేశం తప్పక దృష్టి సారించాల్సిన 3 కీలకమైన నిర్మాణాత్మక చర్యలు ఇక్కడ ఉన్నాయి. భారతదేశంలో తయారైన వస్తువులు మరియు సేవల నాణ్యతను పెంచి ప్రపంచ మార్కెట్ లో వాటికి డిమాండ్ పెంచాలి. ఎగుమతులు పెరిగితే దేశంలోకి డాలర్ల ప్రవాహం పెరుగుతుంది. డాలర్ సప్లై పెరగడం వల్ల రూపాయి సహజంగానే బలం పుంజుకుంటుంది మరియు కరెంట్ అకౌంట్ లోటు తగ్గుతుంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు దిగుమతి భారాన్ని తగ్గించడం. చమురు దిగుమతులపై మన భయాన్ని, ఆధారపడడాన్ని తగ్గించడానికి సోలార్, విండ్, రీన్యూవబుల్ ఎనర్జీ రంగాలపై భారీగా పెట్టుబడి పెట్టాలి. ఈ గ్రీన్ ట్రాన్సిషన్ వల్ల చమురు దిగుమతుల కోసం డాలర్లు బయటికి వెళ్లడం గణనీయంగా తగ్గి సిఐడి సమస్య పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తుంది. రూపాయిలో అంతర్జాతీయ వాణిజ్యం, డాలర్ పై ఆధారపడడం తగ్గించడం. ఇతర దేశాలతో వారి కరెన్సీ లేదా మన కరెన్సీ అయిన రూపాయలలోనే వాణిజ్యం చేయడానికి ఒప్పందాలు చేసుకోవాలి. దీని వల్ల ప్రతి అంతర్జాతీయ లావాదేవీకి డాలర్ అవసరం ఉండదు. ఇది డాలర్ పై మనకున్న దీర్ఘకాలిక ఆధారపడడాన్ని తగ్గించి రూపాయికి అంతర్జాతీయ వేదికపై గుర్తింపు పెంచుతుంది. భారత రూపాయి పతనం అనేది కేవలం ఒక సంఖ్యాపరమైన సమస్య కాదు. ఇది ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక శక్తులు మరియు మన దేశంలోని చమురు ఆధారపడటం వల్ల సంభవించే సంక్లిష్టమైన సమస్య. ఈ క్లిష్ట పరిస్థితిని అర్థం చేసుకున్నప్పుడే మనం ప్రభుత్వ విధానాలను మెరుగ్గా అర్థం చేసుకోగలుగుతాం. భారత ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలంలో డాలర్ పై ఆధారపడడాన్ని తగ్గించుకోగలదని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ లో తెలియచేయండి.